గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్య. సంతానలేమి సమస్య అని ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు? అసలు స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలేంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దీనికి సంబంధించి తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ రాగిణి గారు ఉన్నారు. మీకు ఈ సమస్యకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ రాగిణి గారితో మాట్లాడండి. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. హలో అండి. సో సంతానలేమి సమస్య చాలా నార్మల్ అయిపోయింది ఈ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో. సో ఎలాంటి కాజెస్ మీరు చూస్తూ ఉంటారు మహిళల్లో కానీ పురుషుల్లో కానీ? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ ఫీమేల్స్ ఇంకా మేల్స్ ఈక్వల్ మెజారిటీతో మనకు కనిపిస్తుంది. ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో మేల్ మెజారిటీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ విల్ బి లిటిల్ హై. బికాజ్ ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ స్ట్రెస్ వల్ల స్మోకింగ్, అడిక్షన్స్ టు అదర్ ఆల్కహాల్, సో చూయింగ్ గమ్స్ అండ్ ఆల్ దాట్ విల్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ ది డిస్టర్బెన్స్ ఇన్ ది ఫర్టిలిటీ అన్నమాట. ఓకే, మేల్ లో అది చూస్తున్నారు. ఫీమేల్ లో ఎలాంటి కాజెస్? ఫీమేల్స్ ఆల్సో వీఆర్ ఎన్కౌంటరింగ్ ది సేమ్ వే, ఒబేసిటీ, all that, and lifestyle changes, ఇంకా outside food తీసుకోవడం వల్ల, and all that preserved foods తీసుకోవడం వల్ల, all that will contain some preservatives which will disturb the normal thing అన్నమాట. ఓకే, సో పెళ్ళైన తర్వాత ఎన్ని డేస్ కి మనం ఇది ఇన్ఫర్టిలిటీ అని అనుకోవాలి? ఎన్ని డేస్ కి వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ఓకే, సో ఇన్ఫర్టిలిటీ పర్సే ఏంటి అంటే 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అని, అంటే ఏమీ వాడకుండా దే హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ఫర్ 1 year ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్, దెన్ స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్ కన్సీవ్డ్ అన్నప్పుడు వీ విల్ టెల్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ది రీజన్స్ లైక్ వాళ్ళు they go out of country 1 year, so we have to consider all that also. Okay. So if people who are staying together and trying without any protection, then still they are not getting conceived, then they can come to us for certain evaluation. Okay. And this will not hold good for all the age groups. అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. 35 years అబవ్ వాళ్ళకి, అండ్ బికాజ్ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది, వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయడం అవసరం పడదు. 6 months ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ ఆల్సో స్టిల్ వాళ్ళకి ఏమీ రిజల్ట్ లేనప్పుడు దే కెన్ అప్రోచ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి రావడం, ది కపుల్ యాజ్ అ హోల్ చూసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు ఉట్టి వైఫ్ వచ్చింది అనుకో, ది కపుల్ హస్బెండ్ విల్ బి థింకింగ్ దట్ వాళ్ళకి స్ట్రెస్ ఎంత పడుతుందో తెలీదు. ఇఫ్ హీ కమ్స్ అలాంగ్ విత్ హర్, ఆమె ఇంజెక్షన్స్ తీసుకోవడం చూస్తారు, హౌ షీ కమ్స్ టు అస్, హౌ మచ్ స్ట్రెస్ షీ ఈజ్, స్కాన్స్ తీసుకోవాలి, ఆల్ దాట్ ది హస్బెండ్ హ్యాస్ టు అండర్స్టాండ్ క్లోజ్గా ఉంటే. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది కదా, ఆల్ ది వేస్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, దట్ హ్యాస్ అ మోర్ సైకలాజికల్ బెనిఫిట్. So we always counsel both wife and husband together. Okay. వస్తున్నారా ఇద్దరు? డెఫినెట్ గా ఫస్ట్ విజిట్ లో అయితే ఆల్మోస్ట్ 90% విల్ కమ్ విత్ ది కపుల్ ఓన్లీ. ఒక్కొక్కసారి నెక్స్ట్ విజిట్ అదర్వైజ్ వీ విల్ టెల్ డెఫినెట్లీ గెట్ ది పార్ట్నర్, బికాస్ హౌ మచ్ స్ట్రెస్ షీ ఈజ్ ఇన్, అండ్ కౌన్సిలింగ్ విల్ వేరీ. మనం వాళ్ళకి చెప్పడం, వైఫ్ టెలింగ్ ది హస్బెండ్ అండ్ డాక్టర్ టెలింగ్ ది హస్బెండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ది ఎమర్జెన్సీ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అనేది వాళ్ళకి చెప్పడానికి కుదరదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కౌన్సిల్ ఇన్ పేర్ లాగా. ఓకే, సో ఎలాంటి టెస్ట్లు ఎలా డయాగ్నోస్ చేస్తారు మేల్ కి కానీ ఫీమేల్ కి కానీ? బేసిక్ గా వాళ్ళకి 1 year దే వర్ ట్రయింగ్ బట్ స్టిల్ నాట్ కన్సీవింగ్ అన్నప్పుడు విల్ యూజువలీ కాల్ దెమ్ ఆన్ ది డే 2 ఆఫ్ ది పీరియడ్ అనమాట. డే 2 ఆఫ్ ది సైకిల్ పిలిచేసి విల్ డూ ది బేస్ లైన్ స్కాన్స్. పర్సే స్కానింగ్ లో వీ విల్ గెట్ టు నో మెనీ థింగ్స్, లైక్ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉందో, వాళ్ళ యూట్రస్ ఎట్లా ఉంది, యూట్రస్లో ఏమన్నా గడ్డలు అట్లా ఏమన్నా ఉందా, వాప్ ఏమన్నా వచ్చిందా యూట్రస్కి, అండ్ దట్. కమింగ్ టు హస్బెండ్, వాళ్ళకి సెమెన్ అనాలిసిస్ చిన్న టెస్ట్, వాళ్ళు వచ్చి వాళ్ళ సెమెన్ ఇవ్వాల్సి వస్తుంది విత్ 3 days ఆఫ్ అబ్స్టినెన్స్. సెమెన్ అనాలిసిస్ జస్ట్ అన్ ఐడెంటిటీ, నాట్ ఎ కంప్లీట్గా వాళ్ళది గురించి చెప్పలేము, బట్ జస్ట్ అ నార్మల్ స్మాల్ టెస్ట్, వేర్ డస్ హీ స్టాండ్ అనేసి. ఇంకా అడ్వాన్స్డ్ మేల్కి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, అప్పుడే మనం వెళ్ళము. విత్ అ స్మాల్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ వీ కెన్ come to a conclusion, sir, can we give them time
or can they get conceived naturally, or will they have certain assistance మన నుంచి ఏమన్నా కావాలా, లేదంటే డైరెక్ట్లీ should they go for IVF, all that we can counsel with us baseline investigations అన్నమాట. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. అనంతలక్ష్మి గారు పాలకొల్లు నుంచి. అనంతలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అనంతలక్ష్మి గారు. హలో అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అవునండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి మా. అది మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ఓకే, ఇంకా సంతానం లేదు. హాస్పిటల్కి వెళ్తే నాకు సీటు కూడా ఉన్నాయన్నారండి. ఓకే, మీ వయసు మా? ఆయనకేమో కౌంటింగ్ తక్కువ ఉందన్నారండి. సరేమ్మా, మీ వయసు ఎంత ఉంటుంది మా? వయసు 30 సంవత్సరాలు ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు తనకి 30 years, 4 years మ్యారిటల్ లైఫ్. ఇప్పుడు ఏంటి తనకి మెయిన్ ప్రాబ్లం పీసీఓ అన్నారు డాక్టర్స్ చూస్తే. పీసీఓలో ఏంటి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. మంత్లీ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. సో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ బాగుంటుంది. ఈ పీసీఓ వాళ్ళకి అసలు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో మేము వాళ్ళని ఒకసారి చూసుకొని బేసిక్ టెస్ట్ చేసుకొని హౌ మచ్ డోస్ డస్ షీ రిక్వైర్డ్, Day 2 నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, టాబ్లెట్స్ విత్ ఇంజెక్షన్స్. ప్రాబ్లమ్ 30 years కాబట్టి షీ హ్యాస్ గుడ్ ఛాన్స్. బేసికల్గా పీసీఓ వాళ్ళకి ఎగ్ రిజర్వ్ బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. దట్స్ ఆల్ ఈస్ ది చాయిస్, అంతే. సో ఆ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే వీ విల్ జస్ట్ అసిస్ట్ విత్ సమ్ ఇంజెక్షన్స్ అండ్ సీ టు దట్ ఎగ్ ఈజ్ రిలీజ్డ్. ఆ టైమింగ్ ఇస్తాము, వెన్ కెన్ దే మీట్ టుగెదర్ అండ్ ది ఛాన్సెస్ విల్ బి లిటిల్ బెటర్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇస్తారు కదా, సో దానివల్ల ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇది పీసీఓడి మాత్రం, పీసీఓస్ ప్రాబ్లం మాత్రం క్యూర్ అవ్వదు కదండి? కరెక్ట్. పీసీఓఎస్, వన్స్ పీసీఓ ఇస్ ఆల్వేస్ పీసీఓ, అదొకటి మాత్రం డెఫినెట్గా మనం అందరం తెలుసుకోవాల్సింది. ఎందుకు కొంతమంది ఏమో వచ్చేసి మేడం పీసీఓ తగ్గిందా అంటారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. వన్స్ యు ఆర్ ఎ పీసీఓ, ఇట్స్ ఆల్వేస్ ఎ పీసీఓ. ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అవ్వడం తప్పితే అది తగ్గినాక చూసుకుందాం అనేది కాన్సెప్ట్ అయితే మనకి ఎక్కడ ఉండదు. సో అది మాత్రం మనం డెఫినెట్గా చూసుకోవాలి. అది తగ్గినాక చూసుకుందామంటే ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. షీ ఈస్ బోర్న్ విత్ పీసీఓ, అంతే. సో ఇట్ ఈస్ అట్ ద జెనెటిక్ లెవెల్, అది మనం చేంజ్ చేయలేం. సో వీ హ్యావ్ గాట్ మంచి ఇంజెక్షన్స్ అండ్ విత్ దాట్ వీ కెన్ గెట్ త్రూ ఇట్ అనమాట. ఓకే, ఒక బ్రేక్ తీసుకొని బ్యాక్ టు హలో డాక్టర్. రైట్, డాక్టర్ గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుని మాట్లాడదాం. లక్ష్మి ఫ్రమ్ విశాఖపట్నం. లక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 35 years మేడం. అయితే 23లో అదే 24లో నాకు పాప పుట్టింది మేడం. ఇప్పుడు పాపకి 10 years. ఇది సెకండ్ కన్సీవ్ కోసం అయ్యే వరకు కూడా వెళ్ళాను మేడం, అయితే ఏమీ అవ్వలేదు. దీనికన్నా ఇప్పుడు ఐవీఎఫ్ ఏమైనా బెటరా మేడం, లేకపోతే అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, అంటే ఆల్ట్రాస్ బాగానే ఉన్నాయి, ట్యూబ్లో బ్లాక్స్ ఏం లేవు. నెక్స్ట్ యామా, నాకు ప్రాబ్లం దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. ఆల్రెడీ ఒక కిడ్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. సెకండ్ థింగ్ ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు? సో థింగ్స్ లైక్ 35 years అప్పుడు మనకి కొంచెం ఎగ్ నంబర్స్ తగ్గుతూ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఐయూకి వెళ్ళే ముందు నాకు డెఫినెట్గా ట్యూబ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో హస్బెండ్ సెమెన్ సింపుల్ కూడా బెటర్గానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. So since you have already tried ఒక cycle IUI, you can try two cycles or one cycle of IUI, and then the option of IVF is always open అండి. IVF ఏంటంటే డెఫినెట్ ఇండికేషన్స్ ఇదే మనకు ఉంటేనే చేయాలి అనేది కాదు. ఇట్స్ హౌ నెససరీ అండ్ హౌ ఇంపార్టెంట్ ఫర్ యూ ది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్. దాని తగ్గట్టుగా యూ కెన్ డెఫినెట్లీ గో టు IVF ఆల్సో. ఓకే, జనరల్గా ట్రీట్మెంట్స్ మెడిసిన్స్తో ఎప్పటి వరకు ఇస్తారు? ఐయుఐ, ఐవీఎఫ్ అనేవి ఈ ట్రీట్మెంట్స్ ఎప్పుడు అవసరం ఉంటుంది? వన్ థింగ్, ఫస్ట్ మెడికల్గా చూద్దాము. మెడికల్ మేనేజ్మెంట్ మనకి పర్సే ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఎగ్ నంబర్స్, క్వాలిటీ అనేది ఏ మెడిసిన్తో మనకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ వస్తే అంత బెటర్.
ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఆఫ్టర్ 35 years డెఫినెట్గా క్వాలిటీ తగ్గిపోతుంటుంది, దట్ వీ కెన్ నాట్ చేంజ్ విత్ ఎనీ మెడికేషన్. బట్ ఆఫ్టర్ 35 years ఎగ్ నంబర్స్ తగ్గుతుంటుంది. మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఎగ్స్ అనేది ఉన్నాయి, బట్ స్టిల్ అండర్ లార్జ్, ఇంకా మనకి రాజ స్టడీస్ అవసరం అనమాట. దానికి ప్రస్తుతానికి వీఆర్ గివింగ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆండ్రోజన్స్ అనేవి ఉంటాయి. ఒక్క కొద్దిగా ఎక్స్టెంట్ వరకు ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్, బట్ వీ కాంట్ కీప్ వెయిటింగ్ ఫర్ ది egg numbers to get improved and then treat for the infertility. So both should be again done simultaneously for both pregnancy to achieve and also to increase the egg numbers. Food per se, ఫుడ్ వేరే ఏమన్నా తీసుకుంటే ఎగ్ నంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఆ క్వాలిటీ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. బట్ పర్సే దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్ అండి. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ట్రై అకార్డింగ్ అలాంగ్ విత్ ది ట్రీట్మెంట్, అది మాత్రం డిక్టిమ్ అండి. డోంట్ టేక్ ఎనీ ఎక్స్ట్రా టైమ్ టు మేక్ చేంజెస్. ఇంకా వర్సన్ అవుతుంది తప్పితే మనకి ఇంకా ఎక్కువ రిజల్ట్ అవ్వదు. ఒకటి ఏంటంటే వెయిట్ లాస్, బేస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ది ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఎగ్. అదైతే వీ హ్యావ్ సీన్ ఇట్ అనమాట. మిగతావన్నీ అండ్ అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్, బికాస్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దానికి తర్వాత తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మేల్కి వచ్చేసరికి న్యాచురల్ హెల్దీ హ్యాబిట్స్ like exercise, walking, avoiding all the addictions like smoking, alcohol will all seen to improve the semen anamata. ఓకే, రైట్. IVF, IUI అనేవి ఇప్పుడు ఇవి రెండు ఎప్పుడు అవసరం పడతాయి, ఎలా చేస్తారు, డిఫరెన్స్ ఏంటండి ఇవి రెండింటికి? IUI అంటే సింపుల్ అండి, అదేం పెద్ద ప్రొసీజర్ ఉండదు. బట్ వాట్ ఆర్ ది ఎవరెవరికి మనం ఆప్షన్ ఓపెన్ చేస్తాం IUI ఏంటి అంటే, IUI అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, లైక్ యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ 2 years and your age is less than 35 and but still you are not getting conceived. Okay, then we'll open an option for IUI, unexplained infertility and severe male factor ఉన్న వాళ్ళకి we will open. అంటే IUI అంటే ఏంటి, just that the egg release అయ్యే టైంకి we will ask the husband to give the semen sample, we will wash with certain methods in the lab అనమాట, and high motile sperms ని about 0.5 cc will put inside the cavity. అంతే తప్పితే ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇన్వేజివ్, ఏమన్నా సెడేషన్ ఇచ్చి అట్లా ఏం చేయము. జస్ట్ న్యాచురల్ ప్రాసెస్ బదులు వీల్ జస్ట్ పుట్ ది శాంపుల్ ఇన్సైడ్ ది క్యావిటీ. దట్ ఈస్ IUI. IUIలో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ష్యూర్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే వీ విల్ బీ డూయింగ్ అనమాట. సో ది ఛాన్సెస్ ఈజ్ అబౌట్ 15%. ఓకే ఓకే, సెకండ్ IUIకి వచ్చేసరికి ఇట్ విల్ బి నియర్లీ 18%. and third IUI circuit it will nearly be 20%. And after 3 cycles of IUI there is not much improvement in repeating the IUI cycles. Adi matram you have to keep in mind anamata. ఓకే, ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దామండి. హలో డాక్టర్లు, మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, మనం ఇంతకుముందు IUI గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, సో ఎన్ని సైకిల్స్ తీసుకోవాలి IUI ట్రీట్మెంట్, ఎప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది? ఓకే, సో IUI పర్ 1 సైకిల్కి సక్సెస్ ఇస్ నియర్లీ 10 to 15% అండి. సో ఈచ్ మంత్ ఒక IUI చేస్తాము. దే సంథింగ్ కాల్ సింగిల్ IUI అండ్ డబుల్ IUI. ఈచ్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయ్యే ముందు ఒక IUI చేస్తాము, ఎగ్ రిలీజ్ తర్వాత ఒక IUI చేస్తాము, దాన్ని డబుల్ IUI అంటారు. సింగిల్ IUI, డబుల్ IUI గివింగ్ అస్ బోత్ సేమ్ రిజల్ట్స్ అండి, అదొకటైతే ఇది. ఇంకో నెక్స్ట్ మంత్ యూ కెన్ ట్రై 1 more cycle of IUI ఇన్ కేస్ యు ఆర్ నాట్ కన్సీవ్ దిస్ సైకిల్ అనమాట. సో మనకి బిఫోర్ IUI ఆబ్వియస్లీ వీ విల్ బి చెకింగ్ ది ట్యూబ్స్ అనమాట. ట్యూబుల్ పెటెన్సీ ఉంటేనే యూ ఆర్ ద క్యాండిడేట్ టు గో ఫర్ IUI. సో సక్సెసివ్గా 3 cycles హ్యాస్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ దాన్ గివింగ్ అ బ్రేక్, దట్ ఈస్ దేర్ అనమాట. సో ఇంకా మనకి 3 cyclesలో కూడా రిజల్ట్ రాలేదు అంటే దెన్ వీ విల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ IVF. IVF is obviously little advanced and everything is done under lab అండి. సో IVFలో అనేది ఏంటంటే డే 2 నుంచి విల్ గివ్ అవర్ ఇంజెక్షన్స్ అండ్ డే 10, డే 12 వరకు వీల్ సీ టు దట్ ఆల్ ది ఎగ్స్ ఆర్ గ్రోన్ అండ్ ఇన్ ది కొంచెం మత్తు సెడేషన్ ఇచ్చేసి వీ విల్ టేక్ ఆల్ ది ఎగ్స్ ఇన్ టు ది ల్యాబ్. అండ్ in 49 we offer them ICSI అన్నమాట. ICSI అంటే ఏంటి, we take this sperm and fertilize with the egg. So ICSI is done in, we do ICSI also.
So 100% fertilization has happened. We are not leaving the egg to fertilize by itself anamata, which actually happens, but here we fertilize it so that we are sure that the egg and the sperm has met, and then we see the embryo after 3 days anamata. ఓకే 3 days కి చూస్తారు. Yeah. సో ఆ తర్వాత ఎలాంటి ఫాలో అప్ లో ఉండాలి డెలివరీ అయ్యేంత వరకు కూడా పేషెంట్ మీ దగ్గర? Per se embryo transfer తర్వాత no extra precautions required అండి. Everything is similar to the natural pregnancy, but the frequent follow ups అనేది important. And ఇంకా you are asking something, ఇంకేం కాంప్లికేషన్స్ per se ఎవ్రీ మంత్ రావడం ఇలాంటి కేరింగ్, స్పెషల్ కేరింగ్ ఏమైనా ఉంటుందా ఇలా డెలివరీస్ అయ్యేవా? No అండి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. IVF కన్సెప్షన్స్ నో నీడ్ 100% సిజేరియన్ సెక్షన్ కి వెళ్ళాలని ఏమీ లేదు. యూ కెన్, దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఫర్ నార్మల్ డెలివరీస్ ఆల్సో ఇన్ IVF. దట్స్ నాట్ దే నీడ్ అ క్లోజ్ ఫాలో అప్ డ్యూరింగ్ ది యాంటీనేటల్ పీరియడ్ 9 months వరకు. ఓకే. సో ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ IUF IVF తో కన్ఫర్మ్ అయింది అనుకోండి, సెకండ్ టైం కూడా వాళ్ళకి ఇవే ట్రీట్మెంట్స్ తో? No ma, we have seen quite a number of couples coming with second pregnancy natural conceptions. Endukante the stress in them is lost. Okay. So and we have seen not necessary that first baby IVF అయింది మాకు second baby IVF కి వెళ్ళాలి అట్లా ఏమి ఉండదు. Second baby can definitely most of the times comes natural conception because everything is set right. The uterus is now, we are very sure that everything is normal, so no need to worry on that. ఓకే. పుట్టిన బేబీస్ హెల్దీగానే? హెల్దీ, యామా. It's see, IVF is not new. It's been like 25 and 30 years since IVF has come. Until now nothing is like everything is legally, and we have very good bodies organizations which are under controlling all this anamata. So this is nothing to worry. IVF is as normal. Inko concept is like IVF కి వెళ్తే మా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అనేసి అనుకుంటారు. That concept is totally wrong అండి. ఎందుకంటే ఎవ్రీ సైకిల్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ రెడీ అవుతాయి, అండ్ out of these eggs one egg will get mature enough anamata for natural pregnancy. Can what we do, these all eggs we give the injection and all these eggs are grown. Okay na, so these are the eggs normally avanni absorb or dissolve అవ్వాల్సింది మనం బయటికి తీసి చూస్తున్నాం తప్పితే we are not removing the eggs which are much more behind అన్నమాట. సో వాట్ ఎవర్ ఎగ్స్ వి సీ విచ్ ఆర్ అదర్వైజ్ తీయకపోతే అవన్నీ అబ్జర్వ్ అయిపోయాయి, అవే తీస్తున్నాం తప్పితే వీఆర్ నాట్ టచింగ్ ది అదర్ ఎగ్స్. సో నో నీడ్ టు వరీ IVFకి వెళ్తే మన రిజర్వ్ తగ్గిపోతుంది. దట్ కాన్సెప్ట్ ఈస్ ఆల్సో నాట్ దేర్. ఓకే, మనం ఫీమేల్లో వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇంకా మేల్కి వచ్చేసరికి కౌంటింగ్ తగ్గినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? కౌంటింగ్ తగ్గినప్పుడు వి యూజువలీ డూ సింపుల్ సెమెన్ అనాలిసిస్. వి గెట్ to know one semen analysis is very difficult to diagnose about the patient, and we again repeat the semen analysis after 2 weeks with 3 days of abstinence anamata. Malli repeat chesi again if the count is again coming less, then we give them certain amount of antioxidants untai and certain inject tablets forms kuda untai hormonal. We see to that we improve them with the medical management only. Okay. See, and this should be simultaneously done with IUI per se. So I told you, male factor balekapothe we'll offer them IUI. Same thing, medical manage తో పాటు we have to go other managements also. ఓకే, రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ఆంజనేయులు గారు ఫ్రమ్ నల్గొండ. హలో ఆంజనేయులు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అది మేడం, ఇది మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. సరే అండి. హలో, చెప్పండి, వినిపిస్తోంది. అయితే వెరికోసిల్ ఉందని సర్జరీ చేయించుకున్నారు మేడం. ఫెర్టిలిటీ పోతే చేయించుకున్నా. ఇప్పుడు కౌంట్ పెరుగుతుందా మేడం? ఇప్పుడు వారికోసీల్స్ సర్జరీ చేయించుకున్నారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే వారికోసీల్స్ వల్లది కౌంట్ అనేది తగ్గుతుంది, మోటిలిటీ అనేది తగ్గుతుంది. డెఫినెట్గా మీ సెమెన్ పారామీటర్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్ కన్సెప్షన్ అవుతుంది అంటే మళ్ళీ ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ చూసుకొని వీ కెన్ ట్రై అవుట్ అండి. ఓకే, చాలా కాజెస్ చెప్పారు మేల్ అండ్ ఫీమేల్లో. సో వాళ్ళ జెనెటిక్ గా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఈ విధంగానే బేబీకి బోర్న్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కాన్సెప్ట్ ఇన్ IVF మనకి కొంచెం అడ్వాన్స్మెంట్ ఇన్ దిస్ IVF ఏంటి, జెనెటిక్ పరంగా ఆబ్వియస్లీ మనం ఇంత పెడుతున్నప్పుడు వీ విల్ సీ దాట్ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు పుట్టేబోయే బేబీకి అనేసి. సో
ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అన్నట్టు పీజీటీ ఉంటుంది అనమాట. దాంట్లో 3 టైప్స్ ఉంటాయి, పీజీటీ-A, పీజీటీ-M, పీజీటీ-SR. ఆల్ దిస్ ఇస్ డన్ ఇన్ 49 అండి. వాట్ ఈస్ దిస్ అంటే మీకు ఏమైనా హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ జెనెటిక్గా ఉంది ఫ్యామిలీలో అంటే వి సీ దట్ అది మ్యాపింగ్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉందో విల్ గెట్ టు నో అండ్ వీ డూ ది సేమ్ టెస్టింగ్ ఇన్ ది ఫీటస్ ఎంబ్రియో అనమాట. సో వీ విల్ రూల్ అవుట్ ది సేమ్ జెనెటిక్ టెస్టింగ్ ఇట్ ఈస్ దేర్ that it is not repeating in the growing embryo. Okay. So with these genetic testing, and we have something called as assisted hatching also, and for PGTA we have to take the embryos to blast anamata. Day 5 embryo antaru. We all are equipped to get all these embryos better anamata. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాగిణి గారు. Yeah. సంతానలేమి సమస్యలకి కారణాలు చెప్పి ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలియజేశారు 49 లో. థ్యాంక్ యూ సో మచ్.